హలో గైస్, వెల్కమ్ బ్యాక్. మనం మోడ్స్ ఆఫ్ ట్రాన్స్ఫర్లో ఆల్రెడీ 2 టైప్స్ చూసాం. ప్రోగ్రామ్ కంట్రోల్డ్ ఐఓలో సిపియూ ఒక వాల్యుబుల్ టైం వేస్ట్ అవుతుందని చెప్పి ఇంటరప్ట్ ఇనిషియేటెడ్ ఐఓ అనేది కనుక్కున్నాం. ఇప్పుడు దాంట్లో కూడా డిసడ్వాంటేజ్ వెతికారు. ఏంటంటే ఆ స్పీడ్ ఆఫ్ ది ట్రాన్స్ఫర్ ఏదైతే ఉందో కొంచెం డిలే ఉందంట. అందుకనే ఈ ప్రాసెస్ అందరినీ స్పీడప్ చేయడానికి, ఆ ట్రాన్స్ఫర్ అనేది స్పీడ్ చేయడానికి సిపియూ మధ్యలో అడ్డంగా ఉందని సిపియూని పీకేస్తుంది. పెరిఫెరల్ డివైజెస్ డైరెక్ట్ మెమరీ బస్సెస్తో కాంటాక్ట్లో ఉంటాయి. మెమరీ బస్సెస్ ద్వారా మెమరీతో కాంటాక్ట్లో ఉంటాయి. ఈ ట్రాన్స్ఫర్ని మనం డైరెక్ట్ మెమరీ యాక్సెస్ ఆర్ డిఎంఏ షార్ట్కట్లో అంటాం. ఓకే, డ్యూరింగ్ డిఎంఏ ట్రాన్స్ఫర్ సిపియూ ఇస్ ఐడిల్. సిపియూకి ఇంకా పని లేదు, దాన్ని పక్కకు తోస్తాం కదా. సిపియూకి మెయిన్ పని ఏంటి? ఇప్పటి వరకు ఇన్పుట్ అవుట్పుట్ డివైజెస్ దగ్గర ఉన్న కంటెంట్ని తీసుకెళ్ళి మెమరీలో పెట్టాలి, మెమరీలో ఉన్న కంటెంట్ తీసుకొచ్చి ఇన్పుట్ అవుట్పుట్ డివైజెస్లో పెట్టాలి. బేసికల్లీ అది మధ్యలో మీడియం ఆర్ ఇంటర్ఫేస్ లాగా. ఇప్పుడు సిపియూని మనం పక్కకు తీసేసి డైరెక్ట్ యాక్సెస్ని ఇన్పుట్ అవుట్పుట్ డివైజెస్ డైరెక్ట్లీ టు ద మెమరీని మనం ఇచ్చేస్తుంది, డైరెక్ట్ మెమరీ యాక్సెస్. సో ఇప్పుడు సిపియూకి పని లేదు. అండ్ సిపియూ హ్యాస్ నో కంట్రోల్ ఆఫ్ మెమరీ బస్సెస్. ఈ మెమరీకి అన్నిటిని కంట్రోల్ చేయడానికి మెమరీ బస్సెస్ ఏవైతే ఉన్నాయో వాటి మీద ఎటువంటి అధికారం ఉండదు, ఎటువంటి కంట్రోల్ ఉండదు. ఏ డిఎంఏ కంట్రోలర్ టేక్స్ ఓవర్ ది బస్సెస్ టు మేనేజ్ ట్రాన్స్ఫర్ డైరెక్ట్లీ బిట్వీన్ ఐఓ డివైసెస్ అండ్ మెమరీ. ఇన్పుట్ అవుట్పుట్ డివైసెస్ కంటిన్యూస్, అంటే ఒకటే డివైస్ కంటిన్యూస్గా మెమరీతో కాంటాక్ట్లో ఉండదు కాబట్టి మనం మధ్యలో డిఎంఏ కంట్రోలర్ అనేది వాడతాం. అది ఈ సిపియూ దగ్గర నుంచి ఆ కంట్రోల్ ఏదైతే బస్సెస్ మీద ఏదైతే కంట్రోల్ ఉందో ఆ కంట్రోల్ మొత్తాన్ని తీసేసుకుని ఈ ట్రాన్స్ఫర్ అనేది మేనేజ్ చేస్తుంది. ఓకే, అంటే ఈ ఇన్పుట్ అవుట్పుట్ డివైస్ డైరెక్ట్గా మెమరీకి ఎలా కాంటాక్ట్లో ఉండాలి, ఆ ఎనేబుల్ చేయడం డిసేబుల్ చేయడం అది మొత్తం డిఎంఏ కంట్రోల్తో చూసుకుంటుంది అనమాట. ఓకే, ఇక్కడ మనకి 2 టైప్స్ ఆఫ్ సిగ్నల్స్ లాగా ఉంటాయి, బస్ రిక్వెస్ట్, బస్ గ్రాంట్. బస్ రిక్వెస్ట్ BR input is used by the DMA controller to request the CPU to relinquish control of buses. ఈ బస్ రిక్వెస్ట్ అనేది డిఎంఏ కంట్రోలర్ పెడుతుంది అనమాట. డిఎంఏ కంట్రోలర్ సిపియూకి ఇస్తుంది, రిక్వెస్ట్ చేస్తుంది, నాకు బస్సెస్ కావాలి మిత్రమా, సమయం ఆసన్నమైనది, నాకు బస్సెస్ కావాలి, నీ దగ్గర ఉన్న బస్సెస్ నాకు ఇవ్వు. అదే రిలంక్విష్ ఆఫ్ కంట్రోల్ ఆఫ్ బస్సెస్ అనమాట. నీ బస్సెస్ నాకు కావాలి అని చెప్పి రిక్వెస్ట్ పెడుతుంది. ఓకే, when this input is active, CPU terminates execution of the instruction and places address bus, data bus and read and write lines into high impedance state. ఈ బస్ రిక్వెస్ట్ పెడితే అంటే ఆ ఇన్పుట్ యాక్టివ్గా ఉండటం అంటే ఈ డిఎంఏ కంట్రోలర్ మనకి సిపియూకి బస్ రిక్వెస్ట్ అనేది పెడితే ఎప్పుడు ఆ ఇన్స్ట్రక్షన్ ఏదైతే ఎగ్జిక్యూట్ చేస్తుందో సిపియూ ముందర దాన్ని టెంపరీగా దాన్ని ఆపేసి, ఓకే, దాని దగ్గర ఉన్న అడ్రస్ బస్సు, డేటా బస్సు, ఇంకా రీడ్ అండ్ రైట్ లైన్స్ ఏవైతే ఉన్నాయో వాటిలన్నింటినీ హై ఇంపిడెన్స్ స్టేట్లో పెట్టేస్తుంది అనమాట. ఓకే, నెక్స్ట్ బీజీ, బస్ గ్రాంట్. సిపియూ యాక్టివేట్స్ బీజీ అవుట్పుట్. బీఆర్ ఇన్పుట్ అంటాం, బీజీ అవుట్పుట్ అంటాం. మరి బీఆర్ ఇన్పుట్ ఎవరిచ్చారు? డిఎంఏ కంట్రోలర్ సిపియూకి ఇచ్చింది. మరి అది రిప్లై ఇవ్వాలి కదా. ఇక్కడ రిప్లై అక్నాలెడ్జ్మెంట్ లాగా రిప్లై ఏంటంటే బస్ గ్రాంట్ అనమాట. To inform the external DMA that the buses are in the high impedance state, the DMA that originated the bus request can now take control of buses to conduct memory transfers without processor influence. Very simple. అది బస్ రిక్వెస్ట్ పెట్టింది, అదే బస్ రిక్వెస్ట్ పెట్టింది డిఎంఏ కంట్రోలర్, నాకు సిపియూకి పెట్టింది నాకు బస్సెస్ కావాలి అని. ఓకే, ఇది ఎగ్జిక్యూషన్ ఆపేసి అడ్రస్ బస్ని, డేటా బస్ని వీటిలన్నిటిని హై ఇంపిడెన్స్ స్టేట్లోకి తోసేసింది. ఇప్పుడు సిపియూ బీజీ అవుట్పుట్ అనేది పంపుతుంది. ఈ డిఎంఏ ఏదైతే మనకు పంపిందో దానికి చెప్తుంది అనమాట, బస్సెస్ అన్నీ ఇప్పుడు హై ఇంపిడెన్స్ స్టేట్లో ఉన్నాయి. ఏ డిఎంఏకి డిఎంఎస్లో కూడా ఉంటాయి అనమాట, ఐ మీన్ 2 to 3 డిఎంఎస్ కూడా ఉంటాయి. సో ఏ డిఎంఏ అయితే దీనికి రిక్వెస్ట్ పెట్టిందో ఆ డిఎంఏకి చెప్తుంది హై ఇంపిడెన్స్ స్టేట్లో ఉన్నాయి అండ్ నువ్వు ఇప్పుడు ఈ బస్సెస్ అన్నిటినీ కంట్రోల్లో నీ ఆధీనంలోకి తీసేసుకోవచ్చు. అండ్ అంటే అది ఇన్ఫామ్ చేస్తుంది. అప్పుడు ఇన్ఫామ్ చేస్తే అప్పుడు ఇది బస్సెస్ అన్నిటిని దాని కంట్రోల్లోకి తీసేసుకుని మెమరీ ట్రాన్స్ఫర్స్ అనేది అది జరుపుకుంటుంది ఇన్పుట్ అవుట్పుట్ డివైజెస్ అండ్ మెమరీ మధ్యలో ప్రాసెసర్ అనేది ఇన్వాల్వ్ అవుతుంది అంతే. వితౌట్ ప్రాసెసర్ ఇంటర్వెన్షన్, అంటే సిపియూ ఇన్వాల్వ్ అవ్వకుండా మెమరీ ట్రాన్స్ఫర్స్ ఏవైతే ఉన్నాయో ఇన్పుట్ అవుట్పుట్ డివైజెస్ అండ్ మెమరీ మధ్య అదే జరుపుకుంటుంది డిఎంఏ కంట్రోలర్. అది బీజీ, బస్ గ్రాంట్. వెన్ డిఎంఏ టెర్మినేట్స్ ద ట్రాన్స్ఫర్, ఈ ట్రాన్స్ఫర్ అనేది అయిపోయింది అనుకోండి, ఆ ఇన్పుట్ అవుట్పుట్ డివైసెస్ మధ్య అండ్ మెమరీ మధ్య అయిపోయినప్పుడు ఇది బస్ రిక్వెస్ట్ లైన్ని డిసేబుల్ చేస్తుంది, అది బస్ గ్రాంట్ లైన్ని కూడా డిసేబుల్ చేస్తుంది. నువ్వు హాయ్ పెడితే నేను హాయ్ పెడతాను, నువ్వు హాయ్ పెట్టకపోతే నేను పెట్టను, నువ్వు కన్వర్సేషన్ ఆపేస్తే నేను కన్వర్సేషన్ ఆపేస్తా అన్నట్టుగా ఇది బస్ రిక్వెస్ట్ ఆపేయంగానే అది బస్ గ్రాంట్ ఆపేస్తుంది ఆటోమేటిక్గా. ఇది కంట్రోల్ ఆఫ్ బస్సెస్ దీని హ్యాండ్ ఓవర్, ఐ మీన్ బస్సెస్ అన్ని దీని హ్యాండ్ ఓవర్లో ఉన్నాయి కదా డిఎంఏ కంట్రోలర్, ఇప్పుడు సిపియూ లాగేసుకుంటుంది. నార్మల్ ఆపరేషన్కి వచ్చేసి అది
ముందర అది ఏదైతే ప్రోగ్రామ్ ఆర్ ఆపరేషన్స్ అది ఏదైతే ఎగ్జిక్యూట్ చేస్తుందో దాన్ని కంటిన్యూ చేసుకుంటుంది అంతే. ఇది మెయిన్ ప్రాసెస్, ఇన్ఫ్యాక్ట్ మోస్ట్ ఇంపార్టెంట్ ప్రాసెస్. నెక్స్ట్ బర్స్ట్ ట్రాన్స్ఫర్ ఆర్ సైకిల్ స్టీలింగ్. ఈ ట్రాన్స్ఫర్ ఏదైతే జరుగుతుందో ఇది 2 వేస్లో జరుగుతుంది డిఎంఏలో. ఫస్ట్ ఇది బర్స్ట్ ట్రాన్స్ఫర్. ఏ బ్లాక్ సీక్వెన్స్ కన్సిస్టింగ్ ఆఫ్ ఎ నెంబర్ ఆఫ్ వర్డ్స్ is transferred in a continuous burst while the DMA controller is the master of the master of memory buses. This mode of transfer is needed for fast devices such as magnetic. లాస్ట్ లైన్ మాత్రం మీకు అర్థమై ఉంటుంది. ఈ టైప్ ఆఫ్ ట్రాన్స్ఫర్ అనేది మనం హై స్పీడ్ డివైజెస్, ఫాస్ట్ డివైజెస్ ఏవైతే ఉన్నాయో వాటికి వాడతాం, మ్యాగ్నెటిక్ డిస్క్. ఓకే, ఇక్కడ ఎలా అంటే ఎగ్జాంపుల్ చెప్తే మీకు ఈజీగా అర్థమవుతుంది. ఫర్ సపోజ్ 10 వర్డ్స్ ఉన్నాయి అనుకోండి, బిఆర్ లైన్ 1 చేస్తాం, అప్పుడు ఆటోమేటిక్గా సిపియూ బీజీ లైన్ 1 చేస్తుంది. మొత్తం ట్రాన్స్ఫర్ అంతా అయిపోయిన తర్వాత బిఆర్ లైన్ మనం 0 చేస్తాం, బీజీ లైన్ అది 0 చేస్తుంది. ఓకే, అట్ ఏ టైం సీక్వెన్స్గా బ్లాక్ ఏదైతే ఉందో అది మొత్తం ట్రాన్స్ఫర్ అయిపోద్ది. అప్పటి వరకు ఈ డిఎంఏ ఏదైతే ఉందో అదే మెమరీ బస్సెస్ యొక్క మాస్టర్. అప్పటి వరకు సిపియూ ఇన్వాల్వ్మెంట్ ఉండదు. ఇంకోటి ఉంటుంది సైకిల్ స్టీలింగ్. ఈ కాన్సెప్ట్ చూడండి. దిస్ ఇస్ అన్ ఆల్టర్నేటివ్ టెక్నిక్ అండ్ దిస్ అలౌస్ డిఎంఏ కంట్రోలర్ టు ట్రాన్స్ఫర్ 1 డేటా వర్డ్ ఎట్ ఏ టైమ్ ఆఫ్టర్ విచ్ ఇట్ మస్ట్ రిటర్న్ ద కంట్రోల్ ఆఫ్ ద బస్సెస్ టు ద సిపియూ. ఇక్కడ ఎలా అంటే ఎగ్జాంపుల్తోనే చూద్దాం. మళ్ళీ 10 వర్డ్స్ ఉన్నాయి అనుకోండి, ఫస్ట్ వర్డ్కి మనం బిఆర్ 1 చేస్తాం, ఆటోమేటిక్గా అది బీజీ 1 చేస్తే మనం ఆ వర్డ్ ట్రాన్స్ఫర్ అయిపోయిన తర్వాత మళ్ళీ మనం బిఆర్ 0 చేస్తాం, అది బీజీ 0 చేస్తుంది. మళ్ళీ నెక్స్ట్ వర్డ్కి వచ్చినప్పుడు మళ్ళీ బిఆర్ మనం 1 చేస్తే అది బీజీ 1 చేస్తుంది. అంటే లైక్ ఫస్ట్ మనకు ఒక వర్డ్ ట్రాన్స్ఫర్ అవ్వాలంటే మనం డిఎంఏ ఆ బస్సెస్ అన్నింటినీ దాని కంట్రోల్లోకి తీసుకుంటుంది. వన్స్ ఆ ట్రాన్స్ఫర్ అయిపోగానే ఆ కంట్రోల్ వదిలేస్తుంది, సిపియూ కంట్రోల్ చేస్తుంది. మళ్ళీ రిపీట్, మళ్ళీ ఇంకో వర్డ్ ట్రాన్స్ఫర్ అవ్వాలన్నప్పుడు మళ్ళీ ఇది కంట్రోల్ ఆఫ్ బస్సెస్ దీని చేతిలో తీసుకుంటుంది, మళ్ళీ ట్రాన్స్ఫర్ అయిపోగానే సిపియూకి వదిలేస్తుంది. ఇలా సైకిల్ రిపీట్ చేస్తుంది. అంటే 10 వర్డ్స్కి 10 టైమ్స్ అది తీసుకుంటుంది వదులుతుంది, తీసుకుంటుంది వదులుతుంది, దాని దగ్గర ఉంచుకోదన్నమాట. ఓకే, అది సైకిల్ స్టీలింగ్ ప్రాసెస్. ఇదే బర్స్ట్ ట్రాన్స్ఫర్ అండ్ సైకిల్ స్టీలింగ్కి ఉన్న మెయిన్ డిఫరెన్స్. అక్కడ ఓన్లీ వన్స్ జరుగుతుంది క్యాచింగ్ ఆర్ రిలీజింగ్. ఇక్కడ సైకిల్ స్టీలింగ్, సైకిల్ మొత్తాన్ని మనమే దొంగతనం చేసేస్తాం, పేరులోనే ఉంది. CPU remains idle for a long time. ఇక్కడ మరి సైకిల్ స్టీలింగ్లో లాంగ్ ప్రాసెస్ అది పట్టుకుంటుంది వదులుతుంది, ఆటోమేటిక్గా మనకి టైం బోల్డ్ అంతా తినేస్తుంది. దీంట్లోనే కాదు అసలు మనకి ఇన్ఫ్యాక్ట్ సిపియూతో మనకు పని లేదు కదా పక్కన. సైకిల్ స్టీలింగ్లో అయినా బర్స్ట్ ట్రాన్స్ఫర్లో అయినా బేసిక్గా డైరెక్ట్ మెమరీ యాక్సెస్లో సిపియూని మనం వాడట్లేదు కాబట్టి అది బోల్డ్ అంత టైం ఖాళీగా ఉండాలి. ఓకే, ఈ డయాగ్రామ్ వెరీ ఇంపార్టెంట్. సిపియూ బస్ సిగ్నల్స్ ఫర్ డిఎంఏ ట్రాన్స్ఫర్. ఇది సిపియూ, డిఎంఏ కాదు సిపియూ. అందుకనే దీనికి బస్ రిక్వెస్ట్ వస్తుంది, ఇది బస్ గ్రాంట్ ఇస్తుంది. డిఎంఏ నుంచి బస్ రిక్వెస్ట్ వస్తుంది, ఇది రిప్లై కింద బస్ గ్రాంట్ పంపిస్తుంది. ఓకే, ఇటుపక్క రీడ్, రైట్, అడ్రస్ బస్, డేటా బస్, బై డైరెక్షన్. ఈ డయాగ్రామ్ గీయండి, మోస్ట్ ఇంపార్టెంట్. అంటే డిఎంఏ గురించి అడిగినప్పుడు ఇది పక్క గీయాలి. నెక్స్ట్ డిఎంఏ కంట్రోలర్కి వద్దాం. ద యూనిట్ కమ్యూనికేట్స్ విత్ ద సిపియూ వై డేటా బస్ అండ్ కంట్రోల్ లైన్స్. కంట్రోల్ లైన్స్ అంటే రీడర్, రైట్ కంట్రోల్ లైన్స్. అండ్ ఈ డేటా బస్ ద్వారా డిఎంఏ కంట్రోలర్ ఈ సిపియూ కమ్యూనికేట్ చేసుకుంటూ ఉంటాయి. అంటే ఈ రెండింటికి మధ్యలో కాంటాక్ట్ వాట్సాప్ లాగా మనకు వాట్సాప్ ఎలాగో వాటికి డేటా బస్ అండ్ ఈ కంట్రోల్ లైన్స్ ద్వారా అవి కమ్యూనికేట్ చేసుకుంటూ ఉంటాయి. రిజిస్టర్స్ ఇన్ డిఎంఏ ఆర్ సెలెక్టెడ్ బై ద సిపియూ through address bus by enabling DS DMA select and RS register select. ఇక్కడ మనకి ఫస్ట్ ఆఫ్ ఆల్ డిఎంఏ కంట్రోలర్ చూపిస్తాను చూడండి. ఇది డిఎంఏ కంట్రోలర్, ఇది మొత్తం డయాగ్రామ్. ఓకే, ఇన్ని ఇన్పుట్స్ ఉన్నాయి, కన్ఫ్యూషన్ వచ్చేస్తుంది, అదేం ఉండదు. ఫస్ట్ ఆఫ్ ఆల్ మనకి డయాగ్రామ్ అర్థమైతే గీయటం చాలా సింపుల్. ఓకే, 1 by 1 వెళ్దాం. ఫస్ట్ పాయింట్ అర్థమైంది కదా. ఓకే, నెక్స్ట్ ఈ సిపియూ అనేది డిఎంఏతో మాట్లాడుతుంది, కమ్యూనికేట్ చేస్తుంది. అంటే దాంతో అంటే లైక్ డిఎంఏ అంటే పెద్ద యూనిట్, అది దాంట్లో ఎవరొకరు తెలిసి ఉండాలి కదా దానికి. ఎవరితో మాట్లాడుతుంది అంటే రిజిస్టర్స్ ఇన్ ద డిఎంఏలో ఏవైతే రిజిస్టర్స్ ఉన్నాయో వాటితో మాట్లాడుతుంది. ఈ డిఎంఏ రిజిస్టర్ సెలెక్ట్ చేయడం కూడా అంటే లైక్ ఈ డిఎంఏలో ఉన్న రిజిస్టర్ సెలెక్ట్ చేయాలంటే ఫస్ట్ మనం డిఎంఏ సెలెక్ట్ చేయాలి. ఆ డిఎంఏ సెలెక్ట్ చేసి దాని తర్వాత రిజిస్టర్ సెలెక్ట్ చేయాలి. సో మనకి ఇక్కడ 2 సెలెక్షన్ లైన్స్, 2 సెలెక్షన్ ఇన్పుట్స్ ఉంటాయి. ఫస్ట్ డిఎస్ అంటే డిఎంఏ సెలెక్ట్ చేయడానికి, ఆర్ఎస్ అంటే రిజిస్టర్ సెలెక్ట్ చేయడానికి. ఈ సిపియూ డిఎంఏలో ఉన్న రిజిస్టర్స్తో మాట్లాడుతుంది. సో
ఈ రెండింటిని ఎనేబుల్ చేసుకుంటే అడ్రస్ బస్ ద్వారా దానికి కొన్ని అడ్రసెస్ తెలుసు అనమాట. సో ఆ అడ్రస్ల ద్వారా ఇవి ఎనేబుల్ చేసుకుని వాటితో కాంటాక్ట్లో ఉంటుంది. అండ్ ఇది మోస్ట్ ఇంపార్టెంట్ పాయింట్, రీడ్ అండ్ రైట్ ఇన్పుట్స్ ఆర్ బై డైరెక్షనల్. సిపియూలో ఓన్లీ సింగిల్ డైరెక్షన్, డిఎంఏ కంట్రోలర్లో బై డైరెక్షనల్గా ఉంటాయి. ఓకే, ఇఫ్ బీజీ ఈజ్ 0, బస్ గ్రాంట్ 0 అయితే కనుక CPU can communicate with DMA registers through data bus to read from or write to DMA registers. DMA రిజిస్టర్స్తో కాంటాక్ట్లో ఉంటుంది అన్నాం కదా, ఏం చేస్తుందంటే ఎయిదర్ చదువుతుంది ఆర్ దాంట్లో ఉన్న కంటెంట్ని మారుస్తానికి రాస్తుంది అనమాట. ఓకే, బీజీ 0 ఉంది అంటే కంట్రోల్ ఆఫ్ బస్సెస్ అంతా CPU దగ్గరే ఉన్నాయి, డిఎంఏ కంట్రోలర్ దగ్గర లేవు. సో బీజీ 0 ఉన్నప్పుడు మాత్రమే ఈ CPU డిఎంఏ రిజిస్టర్స్తో మాట్లాడుతుంది. ఇఫ్ బీజీ ఈజ్ 1, CPU has relinquished the buses and DMA can communicate directly with the memory by specifying an address in the address bus and activating read or write control. Okay, if BG కనుక 1 అయితే CPU దగ్గర బస్సెస్ కంట్రోల్ ఏం లేదు, అది మొత్తం కంట్రోల్ని ఆల్రెడీ డిఎంఏకి ఇచ్చేసింది. సో డిఎంఏ డైరెక్ట్గా మెమరీతో డైరెక్ట్ కమ్యూనికేషన్లో ఉంటుంది అనమాట. సో ఈ అడ్రస్ బస్సు, రీడర్ రైట్ కంట్రోల్ లైన్స్ ఇవి ఏవైతే CPU దగ్గర ఉన్నాయో ఇప్పుడు ఇవన్నీ డిఎంఏ కంట్రోలర్ దగ్గర ఉంటాయి. అండ్ CPUకి డిఎంఏకి ఇప్పుడు ఏం కాంటాక్ట్ ఉండదు, డిఎంఏకి మెమరీకి కాంటాక్ట్ ఉంటుంది. ఈ అడ్రస్ లైన్స్, ఈ కంట్రోల్ లైన్స్ అన్నీ మెమరీతో డీల్ చేసుకుంటుంది డిఎంఏ. సో బీజీ 0 ఉందా, బీజీ 1 ఉందా, దాన్ని బట్టి CPU డిఎంఏతో మాట్లాడుతుందా లేకపోతే డిఎంఏ మెమరీతో మాట్లాడుతుందా అనేది ఆధారపడి ఉంటుంది. ఓకే, CPU communicates with external peripheral through request and acknowledge lines using a prescribed handshaking procedure. ఆల్రెడీ మనం హ్యాండ్ అండ్ స్ట్రోక్ పల్స్ ప్రొసీజర్స్ డిస్కస్ చేసాము. ఇఫ్ యూ హ్యావ్ నాట్ విజిటెడ్ ఫస్ట్ అది విజిట్ చేసి దాని తర్వాత దీనికి రండి. సో ఈ డిఎంఏ పెరిఫెరల్ డివైజెస్ ఏవైతే ఇన్పుట్ అవుట్పుట్ డివైజెస్ ఏవైతే ఉన్నాయో రిక్వెస్ట్ అండ్ అక్నాలెడ్జ్మెంట్ పంపించుకుంటూ ఉంటుంది. అది ఒక ప్రిస్క్రైబ్డ్ హ్యాండ్ షేకింగ్ ప్రొసీజర్లో ఆ ప్రాసెస్ అనేది నడుస్తుంది అనమాట. నాట్ లైక్ స్ట్రోక్ పల్స్, ఒకటే కంట్రోల్ లైన్ కాకుండా నీకు ఇన్పుట్ వచ్చిందా, నీకు అవుట్పుట్ వచ్చిందా, లైక్ అలా మాట్లాడుకుంటూ కమ్యూనికేట్ చేసుకుంటూ ట్రాన్స్ఫర్ అనేది జరుగుతుంది. ఓకే, డిఎంఏ కంట్రోలర్కి 3 రిజిస్టర్స్ ఉన్నాయి, అడ్రస్ రిజిస్టర్, వర్డ్ కౌంట్ రిజిస్టర్, కంట్రోల్ రిజిస్టర్. అడ్రస్ రిజిస్టర్ అంటే ఇట్ కంటైన్స్ అన్ అడ్రస్ టు స్పెసిఫై ద డిజైర్డ్ లొకేషన్ ఇన్ ద మెమరీ. మెమరీలో ఒక డిజైర్డ్ లొకేషన్ స్పెసిఫై చేయడానికి అడ్రస్ ఏదైతే ఉందో దాన్ని అడ్రస్ రిజిస్టర్లో స్టోర్ చేస్తాం. నెక్స్ట్ వర్డ్ కౌంట్ రిజిస్టర్లో ఎన్ని వర్డ్స్ ట్రాన్స్ఫర్ చేయాలి అనే నెంబర్ ఆఫ్ వర్డ్స్ని ట్రాన్స్ఫర్ చేయాలి అనే కౌంట్ మనకు వర్డ్ కౌంట్ రిజిస్టర్లో ఉంటుంది. నెక్స్ట్ కంట్రోల్ రిజిస్టర్ అంటే మోడ్ ఆఫ్ ది ట్రాన్స్ఫర్ అనేది మనకు కంట్రోల్ రిజిస్టర్లో ఉంటుంది. ఓకే, బ్లాక్ డయాగ్రామ్ ఆఫ్ డిఎంఏ కంట్రోల్, ఇది చాలా ఇంపార్టెంట్. డిఎంఏ గురించి అడిగినప్పుడు పక్కా ఈ డయాగ్రామ్ గీయాలి. సో ఫస్ట్ మనకి ఇక్కడ ఒక లైన్ ఉంటుంది, 3 రిజిస్టర్స్ అని చెప్పుకున్నాం, అడ్రస్ రిజిస్టర్, వర్డ్ కౌంట్ రిజిస్టర్, కంట్రోల్ రిజిస్టర్, బై డైరెక్షనల్. ఓకే, డేటా బస్ బఫర్స్, డేటా బస్, అడ్రస్ బస్ బఫర్స్, అడ్రస్ బస్. ఇక్కడ వరకు క్లియర్ కదా. నెక్స్ట్ కంట్రోల్ లాజిక్ అని ఇక్కడ ఒక పెద్ద డబ్బా గీస్తాం. దాని తర్వాత 2 సెలక్షన్ లైన్స్ అని చెప్పాను, డిఎస్, ఆర్ఎస్. డిఎస్ అంటే డిఎంఏ సెలెక్ట్, ఆర్ఎస్ అంటే రిజిస్టర్ సెలెక్ట్. ఆర్డీడబ్ల్యూఆర్ రీడ్ రైట్ సిగ్నల్స్ అనేవి బై డైరెక్షనల్ అని చెప్పాను, ఆ రెండు గీస్తాం. నెక్స్ట్ ఇక్కడ బస్ రిక్వెస్ట్, బస్ గ్రాంట్ సిపియూలో ఎలా ఉన్నాయో ఆరో మార్క్స్ ఎగ్జాక్ట్లీ ఆపోజిట్ గీయాలి. ఎందుకంటే డిఎంఏ బస్ రిక్వెస్ట్ సిపియూకి పంపిస్తుంది అండ్ సిపియూ బస్ గ్రాంట్ ఏదైతే పంపించిందో అది డిఎంఏకి వస్తుంది, ఇట్ విల్ బి రిసీవింగ్. సో ఆరో మార్క్ ఇటు పక్క ఉంటుంది. నెక్స్ట్ ఇంటరప్ట్ అనేది ఇటు పక్కకు ఉంటుంది. ఇది ఐఓ డివైస్తో డిఎంఏ రిక్వెస్ట్, డిఎంఏ అక్నాలెడ్జ్మెంట్ మాట్లాడుకుంటుంది త్రూ హ్యాండ్ షేకింగ్ ప్రొసీజర్ అని చెప్పాను కదా. డిఎంఏ రిక్వెస్ట్ ఐఓ డివైస్ నుంచి వస్తే ఇది డిఎంఏ అక్నాలెడ్జ్మెంట్ పంపిస్తుంది. ఓకే, సిపియు ఈ డిఎంఏని ఫస్ట్ ఇనిషియలైజ్ చేస్తుంది అనమాట. కొన్ని అంటే ఈ డేటా బస్ని ఇవన్నీ ఇచ్చినప్పుడు కొంత ఇన్ఫర్మేషన్ అనేది పంపుతుంది. స్టార్టింగ్ అడ్రస్ ఆఫ్ ది మెమరీ బ్లాక్, అది ఏదైతే పంపాలో, కొన్ని వర్డ్స్ ఏవైతే పంపాలో దాని స్టార్టింగ్ అడ్రస్ ఉంటుంది కదా, అది పంపిస్తుంది. అప్పుడు ఇది అడ్రస్ రిజిస్టర్లో స్టోర్ చేసుకుంటుంది. నెక్స్ట్ ఎన్ని వర్డ్స్ మెమరీ బ్లాక్లో ఉన్నవి అనేవి వర్డ్ కౌంట్ అనేది కూడా పంపిస్తుంది, అది వర్డ్ కౌంట్ రిజిస్టర్లో స్టోర్ అవుతుంది. నెక్స్ట్ మోడ్ ఆఫ్ ట్రాన్స్ఫర్, రీడ్ చేయాలా, రైట్ చేయాలా. రీడ్ చేయడం అంటే మెమరీలోంచి రీడ్ చేసి పెరిఫెరల్ డివైస్కి ఇవ్వాలా, లేకపోతే మెమరీలో మనం ఏమైనా మార్చాలా, రైట్ చేయాలా అనేది కంట్రోల్ రిజిస్టర్లో మోడ్ ఆఫ్ ట్రాన్స్ఫర్ని స్పెసిఫై చేస్తాం. నెక్స్ట్ కంట్రోల్ టు స్టార్ట్ డిఎంఏ ట్రాన్స్ఫర్, మనం చెప్తాం డిఎంఏ ట్రాన్స్ఫర్ స్టార్ట్ చేయి. సిపియు ముందర ఈ 4 ఇన్ఫర్మేషన్స్ డేటా బస్ ద్వారా ఇనిషియలైజ్ చేస్తుంది డిఎంఏని.
అప్పుడు అది ఫర్దర్ ప్రొసీడ్ అవుద్ది అనమాట. అడ్రస్ రిజిస్టర్, వర్డ్ కౌంట్ రిజిస్టర్, కంట్రోల్ రిజిస్టర్ని స్పెసిఫై చేసి యూ కెన్ స్టార్ట్ కెమెరా లైట్స్ యాక్షన్ అన్నట్టుగా ఒక ఇన్పుట్ సిగ్నల్ని ఇచ్చేసి స్టార్ట్ చేసేయమని చెప్తుంది. ఓకే, డిఎంఏ ట్రాన్స్ఫర్. దీనికి ఇది డయాగ్రామ్ చూడడానికి అయితే చాలా కాంప్లెక్స్గా ఉంటుంది, బట్ అర్థం చేసుకుంటే వెరీ 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 సింపుల్. ఓకే, ఫస్ట్ ఇది డిఎంఏ కంట్రోలర్. ఓకే, డిఎంఏ కంట్రోలర్ ఇక్కడ ఇన్పుట్ అవుట్పుట్ డివైస్ అండ్ మెమరీకి మధ్య ఉండేది డిఎంఏ కంట్రోలర్ కదా. సో ఇన్పుట్ అవుట్పుట్ డివైస్ డిఎంఏ రిక్వెస్ట్ ఇస్తుంది, దానికి ఇది రిప్లై కింద డిఎంఏ అక్నాలెడ్జ్మెంట్ ఇస్తుంది. ఇక్కడ వరకు ఇది క్లియర్ కదా. ఓకే, డన్. నెక్స్ట్ డిఎస్ ఆర్ఎస్ అవి అడ్రస్ సెలెక్ట్ ద్వారా సెలెక్ట్ చేస్తుందని చెప్పాం కదా. అడ్రస్ సెలెక్ట్ డిఎస్ ఆర్ఎస్ కనెక్ట్ చేసాం. ఓకే, దాన్ని పక్కన పెట్టేయండి. నెక్స్ట్ బిఆర్ బస్ రిక్వెస్ట్, అది సిపియూకి వెళ్తుంది. ఇక్కడ పైన ఉన్నవి రెండు సిపియు ర్యామ్. ఓకే, బస్ రిక్వెస్ట్ సిపియూకి వెళ్తే బస్ గ్రాంట్ సిపియు ఇస్తుంది. అండ్ ఇంటరప్ట్ డిఎంఏ కంట్రోలర్ ఇస్తే అది సిపియూకి ఇంటరప్ట్ చేస్తుంది అనమాట. ఇంకా నువ్వు అక్కడ ఆపేసి ఇంటరప్ట్ వచ్చింది, నువ్వు పనాపు, నాకు బస్సెస్ అన్ని కంట్రోల్లోకి ఇవ్వమని ఇంటరప్ట్ చేయమని చెప్తుంది, దానికి ఉన్న ఏదైతే ప్రాసెస్ ఉందో దాన్ని. ఓకే, ఈ ఈ పాయింట్స్ అన్నీ క్లియర్ కదా. నెక్స్ట్ అన్నిటికీ ఇక్కడ 4 ఉన్నాయి చూడండి. ఆర్డీడబ్ల్యూఆర్ అడ్రస్ డేటా. ర్యామ్కి ఆ 4 ఉన్నవి, సిపియూకి కింద అయితే ఆ 4 ఉన్నవి. ఈ ఆల్రెడీ నేను క్లారిటీ ఇచ్చేసాను. ఓకే, డిఎంఏ కంట్రోలర్లో ఆర్డీడబ్ల్యూఆర్ బై డైరెక్షనల్ అని చెప్పాను, అవే ఉన్నాయి చూడండి. నెక్స్ట్ ఆర్డీ డౌన్ యారో పెట్టి రీడ్ కంట్రోల్ ర్యామ్కి ఇవ్వండి. డబ్ల్యూఆర్ డౌన్ యారో పెట్టి రైట్ కంట్రోల్ ర్యామ్కి ఇవ్వండి. ఓకే, ఈ 2 పాయింట్స్ క్లియర్. నెక్స్ట్ అడ్రస్ బస్, ఒక పెద్ద లైన్ గీసి అడ్రస్ బస్, అది ర్యామ్ యొక్క ఏడిడిఆర్తో కనెక్ట్ అయిపోద్ది. అండ్ ఇటు పక్క అడ్రస్ సెలెక్ట్తో కనెక్ట్ అవుద్ది. సిపియు యొక్క అడ్రస్ బస్కి కనెక్ట్ అవుద్ది. డిఎంఏ కంట్రోలర్ యొక్క అడ్రస్ బస్కి కనెక్ట్ అవుద్ది. అక్కడ వరకు క్లారిఫైడ్ కదా. ఓకే, నెక్స్ట్ డేటా బస్. డిఎంఏ కంట్రోలర్ యొక్క డేటా బస్లో ఉంటుంది. సిపియూలో డేటా బై డైరెక్షనల్ అని ఆల్రెడీ మనం సిపియు గీసుకున్నప్పుడు చూపిస్తాం చూడండి. ఇక్కడ డేటా బస్లో బై డైరెక్షనల్ ఉంది, సేమ్ అదే ఇక్కడ కూడా రిపీట్ చేస్తాం. బై డైరెక్షనల్ చేసి డేటా బస్కి కనెక్ట్ చేస్తాం. అండ్ ఇక్కడ డేటా బస్ ర్యామ్లో ఉన్న డేటా, ఐఓ డివైస్లో డేటా, సేమ్ అదే డేటా బస్లో వెళ్తుంది. ఇది మనకి ఇంపార్టెంట్. ఇక్కడ రెడ్ కలర్ లైన్తో గీసాను చూసారా, ఇది రెడ్ కలర్, మీకు ఇక్కడ వీడియోలో కనపడకపోవచ్చు. ఓకే, ఇది యాక్చువల్ మనకి మెమరీ ట్రాన్స్ఫర్ డైరెక్ట్లీ ఫ్రమ్ ద ఇన్పుట్ అవుట్పుట్ డివైస్ టు ద ర్యామ్. ఇదంతా జరిగితే మనకి లాస్ట్లో కావాల్సిన ప్రాసెస్ ఇది జరుగుతుందా లేదా అనేది ఇంపార్టెంట్. ఓకే, దాని గురించి ఇవి పాయింట్స్. వన్స్ విల్ హ్యావ్ ఎ లుక్, చాలా ఈజీగానే ఉంటుంది. సిపియు కమ్యూనికేట్స్ విత్ డిఎంఏ త్రూ అడ్రస్ అండ్ డేటా బస్సెస్. ఇదిగోండి, ఈ అడ్రస్ అండ్ డేటా బస్ ద్వారా సిపియు ఈ డిఎంఏతో కమ్యూనికేట్ చేసుకుంటూ ఉంటుంది. ఆల్రెడీ మనం ఈ పాయింట్ డిస్కస్ చేసాం, మళ్ళీ డిస్కస్ చేస్తున్నాం. నెక్స్ట్ డిఎంఏ హ్యాస్ ఇట్స్ ఓన్ అడ్రస్ విచ్ యాక్టివేట్స్ డిఎస్ అండ్ ఆర్ఎస్ లైన్స్. ప్రతి డిఎంఏకి ఒక యూనిక్ అడ్రస్ ఉంటుంది, అది డిఎస్ అండ్ ఆర్ఎస్ లైన్స్ ద్వారా అది యాక్టివేట్ చేసుకుంటుందని ఆల్రెడీ చెప్పాను. సేమ్ పాయింట్ రిపీట్ చేశారు చూడండి. నెక్స్ట్ when input output device sends a DMA request, DMA controller activates BR line, CPU responds with BG line. ఇన్పుట్ అవుట్పుట్ డివైస్ డిఎంఏ రిక్వెస్ట్ పెట్టింది అనుకోండి, డిఎంఏ కంట్రోల్ వెంటనే ఏం చేస్తుందంటే బీఆర్ని యాక్టివేట్ చేస్తే సిపియు బీజీని యాక్టివేట్ చేస్తుంది, బస్సెస్ నువ్వు తీసేసుకో అని. ఓకే, డిఎంఏ పుట్స్ కరెంట్ వాల్యూ ఆఫ్ ఇట్స్ అడ్రస్ రిజిస్టర్ టు అడ్రస్ బస్, ఇనిషియేట్స్ రీడ్ ఆర్ రైట్ సిగ్నల్ అండ్ సెండ్స్ డిఎంఏ అక్నాలెడ్జ్ టు ఐఓ డివైస్. ఇదైన తర్వాత డిఎంఏ దాని దగ్గర కరెంట్ అడ్రస్ రిజిస్టర్ దాని అడ్రస్ రిజిస్టర్లో ప్రస్తుతం ఏదైతే వాల్యూ ఉందో దాన్ని అడ్రస్ బస్లో పెట్టేస్తుంది. డిఎంఏ కంట్రోల్ పెట్టేసి రీడ్ ఆర్ రైట్ సిగ్నల్ని యాక్టివేట్ చేసి డిఎంఏ అక్నాలెడ్జ్మెంట్ పంపిస్తుంది ఐఓ డివైస్కి. రీడ్ ఆర్ రైట్ లైన్స్ ఆర్ బై డైరెక్షన్ ఆఫ్ ట్రాన్స్ఫర్ డిపెండ్స్ ఆన్ స్టేటస్ ఆఫ్ బీజీ లైన్. ఈ రీడ్ రైట్ సిగ్నల్స్ అనేవి బై డైరెక్షనల్ అని చెప్పుకున్నాం, అది ఎటు పక్కకి అనేది బీజీ లైన్ డిసైడ్ చేస్తుంది. ఆల్రెడీ డిస్కస్ చేస్తాం, బీజీ లైన్ డిసైడ్ చేస్తుందని. ఒకవేళ బీజీ 0 అయితే సిపియు డిఎంఏ రిజిస్టర్స్తో కమ్యూనికేట్ చేస్తుంది. ఒకవేళ బీజీ 1 అయితే డిఎంఏ ర్యామ్ ఆర్ మెమరీతో కమ్యూనికేట్ చేసుకుంటుంది. వెన్ ఇన్పుట్ అవుట్పుట్ డివైస్ రిసీవ్స్ ఏ డిఎంఏ అక్నాలెడ్జ్మెంట్.
It puts a word in the data bus or receives a word from the data bus. ఓకే, ఈ డిఎంఏ అక్నాలెడ్జ్మెంట్ వచ్చిన తర్వాత అయితే ఈ ఇన్పుట్ అవుట్పుట్ డివైస్ అనేది డేటా బస్లో ఒక వర్డ్ పెడుతుంది. లేకపోతే ఈ మెమరీ నుంచి వచ్చిన లేకపోతే మెమరీ డేటా బస్లో ఒక వర్డ్ పెడితే అది చదువుతుంది అనమాట. ఎయిదర్ చదవాలి ఆర్ రాయాలి. రాయడం అయితే కనుక దీని దగ్గర ఉన్న వర్డ్ని తీసుకెళ్ళి డేటా బస్లో పెడుతుంది. చదవడం అయితే కనుక మెమరీలో ఏదైతే వర్డ్ ఉందో అది చదువుతుంది. అంతే, వెరీ సింపుల్. Thus, DMA controls the read-or-write operations and supplies address for the memory. Input-output device can then communicate with memory through data bus for direct transfer while CPU is disabled. DMA మనకు చేసింది ఏంటి అంటే ఈ అడ్రస్ని అడ్రస్ బస్లో పెడుతుంది. రీడ్ ఆర్ రైట్ సిగ్నల్ని యాక్టివేట్ చేస్తుంది. దాన్ని బట్టి ఈ ఇన్పుట్ అవుట్పుట్ డివైస్ డైరెక్ట్ మెమరీతో కాంటాక్ట్లో ఉంది. డైరెక్ట్ మెమరీ ట్రాన్స్ఫర్ అనేది చేసుకుంటుంది. ఇదంతా జరిగినప్పుడు CPU డిసేబుల్డ్గా ఉంటుంది, అంటే ఖాళీగా కూర్చుంటుంది. దానికి ఏం పని పాట లేదు, అసలు అది దాని ఇన్వాల్వ్మెంటే ఉండదు. సో ఇన్పుట్ అవుట్ మామూలుగా అయితే జరిగే ప్రాసెస్ ఏంటి, ప్రోగ్రామ్ కంట్రోల్ ఐఓ అండ్ ఇంటరప్ట్ ఇనిషియేటెడ్లో ఈ ఐఓ డివైస్లో ఉన్న కంటెంట్ CPUలోకి వెళ్తే CPU ర్యామ్ మెమరీలోకి పంపిస్తుంది. ఈ CPU లేకపోవడం మూలంగా డైరెక్ట్ షార్ట్కట్లో వెళ్ళిపోయినట్టు డైరెక్ట్ మెమరీకి వెళ్ళిపోద్ది. సో ఇక్కడ మనకి ప్రాసెస్ అనేది స్పీడప్ అయింది. For each word that is transferred, DMA increments its address registers and decrements word count register. ఓకే, దీని దగ్గర ఉన్న అడ్రస్ రిజిస్టర్స్ ఏవైతే కంటెంట్ ఉందో అది ఇంక్రిమెంట్ చేసుకుంటూ ఉంటుంది ఒక వర్డ్ వెళ్ళంగానే. అండ్ దెన్ వర్డ్ కౌంట్ రిజిస్టర్, దాని దగ్గర కౌంట్ ఉంటుంది కదా, అది డిక్రిమెంట్ చేసుకుంటూ ఉంటుంది. ఫర్ లూప్లో మనకి కండిషన్ సాటిస్ఫై అవ్వాలంటే ఎయిదర్ ఇంక్రిమెంట్ ఆర్ డిక్రిమెంట్ చేస్తూ ఉంటేనే మనకి అది కండిషన్ ఒక దగ్గర ఆగిపోతే ఇన్ఫినైట్ లూప్లోకి వెళ్లకుండా ఉంటుంది. ఇక్కడ సేమ్ ప్రాసెస్, వర్డ్ కౌంట్ రిజిస్టర్ అనేది మనం డిక్రిమెంట్ చేసుకుంటూ ఉంటాం. వన్స్ అది 0 అవ్వగానే ఈ ట్రాన్స్ఫర్ అనేది ఆపేస్తుంది. ఆటోమేటిక్గా DMA ఆ బస్ రిక్వెస్ట్ లైన్ 0 చేస్తే, CPU బస్ గ్రాంట్ లైన్ 0 చేస్తే అప్పుడు CPU ఈ బస్సెస్ని కంట్రోల్ అది తీసేసుకుంటుంది. అక్కడితో మనకి ప్రాసెస్ అయిపోయినట్టు. ఓకే, దీని అప్లికేషన్స్ జస్ట్ టు నోట్ ఇట్ డౌన్. యూస్ఫుల్ ఫర్ అప్డేటింగ్ డిస్ప్లే ఇన్ ఇంటరాక్టివ్ టెర్మినల్. యూజ్డ్ ఫర్ ఫాస్ట్ ట్రాన్స్ఫర్ ఆఫ్ ఇన్ఫర్మేషన్ బిట్వీన్ మ్యాగ్నెటిక్ డిస్క్ అండ్ మెమరీ. ఫాస్ట్ ట్రాన్స్ఫర్ మెయిన్ అప్లికేషన్ అదే. ఇన్పుట్ అవుట్పుట్ డివైస్ బదులు మ్యాగ్నెటిక్ డిస్క్ అని చెప్పి రాసాం అంతే. ఓకే, నెక్స్ట్ ఇన్పుట్ అవుట్పుట్ ప్రాసెసర్, ఇది నెక్స్ట్ వీడియోలో డిస్కస్ చేద్దాం. దట్స్ ఆల్ రిగార్డింగ్ దిస్ వీడియో గైస్. థ్యాంక్ యూ ఆల్.